ఆయన ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ అయిపోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు కొంతమందిని. అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చిందంట. 4 సార్లు వేసేవారు, లక్కీ డిప్లు వేస్తే. ఎవరిని తిడతాం, ఎవరిని విమర్శిద్దాం అని పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినట్టుంది. ఈరోజు ఆ సిల్లిపుట్ అడ్వకేట్ని అడుగుతున్నా, నిన్న మీ ప్రెస్ మీట్లో మీరు ఎంత జోకరో, మీరు ఎట్ట అడ్వకేట్ అర్థం కదా నాకు. మీకు అందరూ కాపీ ఇస్తా. ఇప్పుడు 2017లో సుగాలి ప్రీతి మర్డర్ జరిగిన తర్వాత ఆ అమ్మాయిని మర్డర్ చేసింది, ఆ కేసులు ఎఫ్ఐఆర్లో ఉండింది, ఎఫ్ఐఆర్లో కేసులు ఉండేది కాపులంట. అతను నిందితుడు కాపులు అని చెప్పినాడు. ఎంత హాస్యాస్పదం అంటే, జరిగింది ఎక్కడ? కట్టమంచి రామలింగారెడ్డి అని ఒక స్కూల్లో జరిగింది. ఆ స్కూల్ చైర్మన్ ఎవరు? జనార్దన్ రెడ్డి, వాళ్ళ కొడుకు హర్షవర్ధన్ రెడ్డి. ఆరో ఎఫ్ఐఆర్ ఎవరి పేర్లు కట్టినారు? మీకు కాపీ ఇస్తాను, నా దగ్గర ఉంది, ప్రింట్ ఇస్తున్నా అందరికీ. ఎఫ్ఐఆర్లో కట్టిన పేర్లేది? జనార్దన్ రెడ్డి. అయా సిల్లిపుట్ రెడ్డి పేరునో రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. వినండి, ఆయన దానికి ఏమన్నాడు తెలుసా? దాంట్లో కాపు అని పెట్టారంట. నాకైతే ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా క్యాస్ట్ దీంట్లో మెన్షన్ చేయలేదు. రెడ్డి అని పెట్టినాక ఇంకా కాపు ఎందుకు పెడతారులే, రెడ్డి అనుకుంటారు అందరూ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకవేళ నీ భాషకే వస్తా, సిల్లిపుట్ లాయర్ల భాషకే వస్తాం మనం. ఒకవేళ కాపు అని పెట్టాల్సి వస్తే మీకు ఒక విషయం తెలుసా? రాయలసీమలో రెడ్లు కాపు అంటారు. మనకు కూడా తెలుసు. ఇప్పుడు తిరుపతిలో మన కాపు వీధి ఉంది. చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, సొంత కాపు వీధి. మొత్తం ఎవరు చెప్పన్నా అంత రెడ్లే ఉంటారు. మేము కాపు వీధి అనుకుంటే మొత్తం బొల్జోలు ఓట్లు వేస్తాం అనుకున్నాం. మేమంతా అడిగిపోతే అంత వైసీపీ ఓట్లు పడినాయి. ఏరా అంటే కాపు. రాయలసీమలో కాపుల్ని రెడ్లు అంటారు, రెడ్లని కాపు అంటారు. ఇది కామన్. అంతెందుకు విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆయన సర్టిఫికెట్ చూడండి కాపునే ఉంటుంది. అంతెందుకు వైసీపీ అధినేత వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, టైంలో వెతకడానికి చూస్తున్నా. ఆ ఇంటర్వ్యూలో కూడా మా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్లో కాపనే ఉంటుంది, కాపులకు ఆత్మీయుడు మా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎలా చూడండి ఇవన్నీ. నిన్న ఈ సిల్లిపుట్టు ఈ ఆఫ్ కోర్టు అడ్వకేట్ మాట్లాడుతూ కాపులని పేరు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తానంట. ఒరే నాయనా, ఇది ఎఫ్ఐఆర్. నీ ఎవరు అడ్వకేట్ చేశాడో మా కర్మ. మా రాష్ట్రానికి నీలాంటి ఒక జోకర్లంతా అడ్వకేట్లు అయిపోయారని బాధేస్తుంది. ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సరే క్యాస్ట్ ఉందో చూడండి. సిల్లిపుట్ ఆఫ్ కోర్ట్ అడుగుతున్నాము, ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా క్యాస్ట్ ఉందా? కె జనార్దన్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి అనేసారు. ఇక్కడ సుగాలి ప్రీతి వాళ్ళ క్యాస్ట్ సుగాలి లంబాడిస్ అనేసారు. ఎలా మళ్ళీ మీరు కాపు అంటారు దీన్ని? చూసారా ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఈ వర్గం. ఒకడైతే జైలుకు పోయినాడు, ఇంకొక ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం లోపల ఉన్నాడు, ఇంకొక కాబోయే డిప్యూటీ సీఎం, బ్రహ్మల డిప్యూటీ సీఎం, కళలో డిప్యూటీ సీఎం అందరూ. కళల డిప్యూటీ సీఎం ఒక ఆయన బయట ఉన్నాడు. ఈయన మాట్లాడుతూ 25 కోట్లు ఎన్నికలు ఖర్చు చేశా అంటే ఆయన అఫిడవిట్ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో సార్ పోటీ చేసినాడు. బ్రహ్మాండమైన ఓట్లు వచ్చాయి. తెలుసో మీకు లేదో? 71 ఓట్లు వచ్చాయి. సిల్లిపుట్ అడ్వకేట్ ఆఫ్ కోర్ట్ అడ్వకేట్కి 71 ఓట్లు వచ్చాయి. ఆ అడ్వకేటు నెక్స్ట్ డిప్యూటీ సీఎం అవుతాడట. ఆయన ఎలక్షన్ ఖర్చులు అఫిడవిట్ ఎంత చూపించాడు తెలుసా? 23,86,000 రూపాయలు అఫిడవిట్ చూపించాడు. అఫిడవిట్లో చూపించాడు. 25 కోట్లు మళ్ళీ ఎట్టొచ్చిన ఆస్తిని ఖర్చులా పెట్టావు నువ్వు ఎలక్షన్కే? నాకు అర్థం కాని విషయం ఏంటి, ఇక్కడ ప్రజలకు అందరూ కన్ఫ్యూషన్ ఏమంటే 25 కోట్లు వచ్చే ఆస్తి ఉంటే నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉంటున్నావు? నాకు అర్థం కాల. నీకు 2-3 చేసి చదువుకొని దుబాయ్కో బ్యాంకాకో వెళ్ళిపోయి ఉంటావు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయం చంద్రబాబు నాయుడు ముందే పసిగట్టాడు కాబట్టి సీట్లో పోన్నాడు. 25 కోట్లు ఆస్తి వచ్చింది, నేను ఎలక్షన్ 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నాడంటే ఎంక్వైరీ వేయాల్సింది నీ మీద. సిల్లిపుట్